ఏం చెప్పారు అందులో ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో హరీష్ రావు మన స్పష్టం చేశారు. దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా నేను సబ్మిట్ చేశాను. అందజేసిన వాటన్నిటి కూడా మీకు తీసుకొచ్చారు. మనం చూస్తున్నాం బయటికి వస్తున్నారు ఆయన కమిషన్ బయటకు సంబంధించి మనం చూస్తున్నాం. విజువల్స్ లో దాదాపుగా గంట పాటు ఆయన విచారణను ఎదుర్కొన్నారు. ఆయన పోయేందుకు 2 కలర్ బుక్లు ఆయన తీసుకెళ్లడం జరిగింది. వాటిని ఆయన కమిషన్ ప్రశ్నలన్నింటి కూడా ఆయన సమాధానాలు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన వెంట ఒకవైపు హరీష్ రావు, సంతోష్ కుమార్, అదేవిధంగా ఇటు శాసన మండలిలో పార్టీ పక్ష నేత ఒకవైపు మధుసూదనాచారి, మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, బండారు లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడు అదంతా కూడా ఆయన పాటు లోపలే ఉన్నారు. దీంతో ఈరోజు కమిషన్ విచారణ ముగిసింది. మళ్ళీ ఫర్దర్గా ఏం జరుగుతుందని కూడా మా కమిషన్ కేసీఆర్ విచారణతోనే కూడా ఈ కమిషన్ ముగుస్తుందని చెప్పేసి అంతా భావిస్తారు. మనం చూస్తున్నాం కేసీఆర్ బీఆర్కే భవన్ నుండి బయటికి వెళ్తున్నారు. ఆయన వెంట పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కూడా తరలి వెళ్తున్నారు. బయట ఒకవైపు వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కూడా కేసీఆర్ కోసం బయట ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఆయనకు అభివాదం చేసి వెళ్లే అవకాశం కనబడుతుంది. మనం చూస్తున్నాము కేసీఆర్ రాక కోసం ఉదయం నుంచి కూడా వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా బయట వెయిట్ చేస్తారు. వచ్చిన వాళ్ళందరూ కూడా పోలీసులు అందరూ కూడా వారిని నియంత్రించారు. చూస్తున్నాం ఇప్పుడు ఈ కేసీఆర్ వెంట చూస్తున్నాము పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళంతా కూడా వెళ్తూ ఉన్నారు. ఇంకోటి పార్టీకి సంబంధించిన పాప అయితే విచారణ పూర్తి అనంతరం కూడా కేసీఆర్ గారు బయటికి వచ్చేసి అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ తెలంగాణ ప్రోటోకాల్ అంటే ఇక్కడ పబ్లిక్ కుదరట్లేదని పంపించాను. పోయింది कार्ड निकालो हो गया चले जाओ।